మనకు అందుబాటులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. సార్ ఎట్లా గ్రూప్ 1 రద్దు హైకోర్టు రద్దు చేసింది, దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము పబ్లిక్ సర్వీసెస్ కమిషన్కు రావట్లేదు. గతంలో ఉన్నటువంటి ఒక కమిషన్లోనూ పేపర్ లీక్ అయింది, సమయానికి పెట్టట్లేదు. వీళ్ళు కూడా అదే రాకపోతే వాల్యుయేషన్ ఎవరికి ఇస్తున్నారు, ఏ టీంకి ఇస్తున్నారు, ఏ స్థాయి వాళ్ళకి ఇస్తున్నారు అనే పెద్ద డౌటు. తర్వాత ఇన్ని తడుపులు తక్కువ ఒకటి రెండని అనుకోవచ్చు, చాలా పెద్ద ఎత్తున తప్పులు తడకలు కనబడ్డాయి. కాబట్టి కోర్టు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యార్థులు రివాల్యుయేషన్ చేయమన్నారు, అప్పుడే వాళ్ళు చేస్తే అయిపోతుంది కదా. కోర్టులో స్టే తీసుకొని మన ఇన్నాళ్ళు వేస్ట్ అయింది కదా టైము. మీరు విద్యార్థులనే నమ్మాలి. రీఎవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ అని రెండు ఉంటాయి. రీవాల్యుయేషన్ చేయమని రీకౌంటింగ్ ఉంటుంది ఒకటి, రీవాల్యుయేషన్ ఒకటి ఉంటుంది. రీకౌంటింగ్ ఓన్లీ మార్క్స్ చేస్తారు, దానికి ఒప్పుకుంటారు కానీ రీవాల్యుయేషన్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే దాంట్లో చాలా వరకు కొన్ని అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుని మనం స్వాగతిస్తున్నాం. విద్యార్థులకు న్యాయం జరగాలి, ఒక నష్టం జరగవద్దు, ఉద్యోగాలు కూడా సమయం చేయాలి. జాబ్ క్యాలెండర్ అని కనీసం ఇప్పుడు ఆలోచించి ఒక సరైనటువంటి సిబ్బందులు పెట్టుకొని ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థని, ఆ వ్యవస్థని వాళ్ళు ఇప్పటికైనా హైకోర్టు ఆర్డర్ అయిన తర్వాత దాన్ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉన్నది. సార్, ఒక ప్రధానమైన అంశం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నూతనంగా మీరు ఒక కమిటీ నియమించారు. కొన్ని ఆ కమిటీ పైన తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి పార్టీలోనే ఉంది. సో దీని మీద ఏం చెప్తారు? ఏముండదు, అసంతృప్తి ఏముండదు. రానులకు కొద్దిగా బాధ ఉంటుంది, వాళ్ళకు కూడా ఏదో చోట మేము అడ్జస్ట్ చేస్తాం. ఏం అసంతృప్తి ఏం లేదు. అట్లా అసంతృప్తి అనేది ఉండదు. ఎందుకంటే అందరికీ 100 మంది అడుగుతారు, ఒకటే పోస్ట్ ఉంటుంది, ఎవరికి ఇస్తాం మనం. సో కాబట్టి 99 మందికి కొద్ది అసంతృప్తి ఉంటుంది వాళ్ళు రానందుకు. కానీ పార్టీలో ఉంటారు, పార్టీలో పనిచేస్తారు, అందరికి న్యాయం చేసే పని మనం చేస్తాం. ప్రధానమైన అంశము రామచంద్రరావు మార్క్ ఇందులో కనిపించలేదు, కేవలం కొంతమంది పెద్ద నేతల మార్కు వరకే కమిటీ నియమించబడింది అనేది కూడా ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది. ఇట్లాంటి చర్చలకు రామచంద్రరావు ఏం చెప్తారు? ఇది బీజేపీ మార్కు, రామచంద్రరావు మార్క్ లేదు, ఎవరు మార్క్ లేదు, బీజేపీ మార్క్, యూత్ మార్క్, రైట్. రాజాసింగ్ లాంటి వాళ్ళు ఇది రాష్ట్ర కమిటీనా లేకపోతే సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీనా అనేది ప్రధానంగా విమర్శ మీపై చేస్తున్నారు. ఇట్లాంటి విమర్శలకు ఏం చెప్తారు? విమర్శలు చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. మనం అన్నింటికీ మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు కదా. చాలామంది రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల కామెంట్లు ఉంటాయి. అన్ని కామెంట్లకు మనం చేసుకుంటూ పోతే ఎట్లుంటుంది? ఇవన్నీ వేస్ట్. బీజేపీ బీజేపీ బీజేపీ, ఇది తెలంగాణ టీం బీజేపీ. రాబోయే రోజుల్లో ఇదే టీము అధికారంలో తీసుకొస్తుంది. మీ పార్టీలోనే కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా కమిటీ వేయడం సరైంది కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి కొంతమంది నుంచి. అది పొరపాటు. అందరి అభిప్రాయం తీసుకున్నాం, అందరి అభిప్రాయం నేను తీసుకున్నాను, మా పార్టీ నాయకులు తీసుకున్నాను, ఇది అందరి అభిప్రాయం తీసుకువచ్చారు. అది ఎవరైనా బయట అనుకుంటే మన దానికి నేను జవాబుదారి కాదు. అందరి సమన్వయం ప్రకారమే కమిటీ, అందరిని అడిగిన తర్వాత ఈ ఒక కమిటీ. అట్లా ఎలా ఉండబోతుంది? రామచంద్రరావు అధ్యక్షన కమిటీ కావచ్చు, మిగతా మోర్చాల అధ్యక్షులు కూడా ప్రకటించారు. ఎలా ఉండబోతుంది? నేను చెప్పాను కదా, ఈ యంగ్ టీము, వైబ్రెంట్ టీము రేపు అధికారంలో దిశలో తీసుకొచ్చి ఈ టీం పనిచేస్తుంది 100%. సో ఇది అందరి అభిప్రాయాల మేరకే రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అసంతృప్తులు అనేటివి ప్రతి పార్టీలో ఉంటాయి, మా పార్టీలో కూడా ఉంటాయి. రాని వాళ్ళని ఏదో ఒక రకంగా పార్టీలో వినియోగించుకుంటాం, ఎవరు కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు అనేది ప్రధానంగా చెప్తుంది. మొత్తం నూతన కమిటీ కావచ్చు, అధ్యక్షతన రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ కమిటీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందనేది కూడా రామచంద్రరావు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.